హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి కుమార్ ఎల్జాల. నేను మీ యూట్యూబ్ ఛానల్ ఎప్పటిలాగే మరో కొత్త వీడియోతో వచ్చిన. యాక్చువల్లీ ఇది వీడియో కాదు, ఒక చిన్న అన్బాక్సింగ్ అనుకోండి. అన్బాక్సింగ్ అంటే ఇప్పుడు ఏం చెప్పాలి, మన ఛానల్ సంబంధించి కొన్ని ఎక్విప్మెంట్స్ మనకి కావాలి, ఖచ్చితంగా నీడెడ్. అయితే అవి కొన్నాం, అవి అన్బాక్సింగ్ ఈరోజు చేద్దాం. చాలా తెచ్చి దాదాపు 2 days 3 days అవుతుంది. ఇంకా అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నా, కొన్ని పనుల వల్ల కుదురుతలేదు. ఈరోజు అయితే కుదిరింది, చేస్తున్నాను. ఇంట్లో వెళ్ళలేదు కాబట్టి లెట్స్ బిగిన్. సో ఈరోజు వచ్చేసి అన్బాక్సింగ్ ఏంటంటే మెయిన్ 2 things తీసుకున్నా. వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మెయిన్ గ్లింబల్, మన వీడియో స్టెబిలైజేషన్ కోసం గ్లింబల్, అలాగే మైక్, సింగిల్ పర్సన్ మైక్ తీసుకున్నా. వచ్చేసి ఇది వచ్చేసి రీసెంట్గా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కోటిలో తీసుకున్నా. దీని ప్రైస్ అనేది ఎంతనో చూపిస్తా, ఇది దీని లింక్ కానీ డిస్క్రిప్షన్ ఇస్తా, కావాలంటే తీసుకోండి. దాంతోపాటు అలాగే ఈ మైక్, సింగిల్ రిసీవర్ సింగిల్ మైక్, దీని ప్రైస్ కానీ చెప్తాం మీకు. దీని డీటెయిల్స్ కానీ లింక్ కామెంట్లో పెడతా, చూసుకోండి. సో ఫస్ట్ అయితే మనం ఈ గ్లింబల్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఇదైతే ఆల్రెడీ నేను ఓపెన్ చేసా, కాకపోతే అఫీషియల్గా చేయాలని వివరిస్తున్నాను. ఇది మెయిన్ తీసుకోవడానికి ఏంటంటే, మన వీడియో ఎంతసేపు చేతిలో ఫోన్ హోల్డ్ చేసి పట్టుకోలేం కాబట్టి ఎక్కువసేపు ఉండదు. చేతిలో పట్టుకోవాలనగానే చేయి గుంజుతుంటుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి అదే గ్లింబల్ ఉందనుకో, వీడియో స్టెబిలైజేషన్ వస్తే మనకు ట్రైప్యాడ్ లెక్కగానే యూజ్ అవుతుంది. అందుకనే దీన్ని తీసుకున్నా. దీని కాస్ట్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 1800 పడ్డది మనకైతే. వచ్చేసి కోటిలో డైరెక్ట్ వెళ్ళి తీసుకున్నా కాబట్టి. ఇది వచ్చేసి 360 ఫ్లిప్, మనకు రొటేటింగ్ ఆప్షన్ ఉంటుంది, లైక్ గ్లింబల్ లెక్క అనుకోవచ్చు. గ్లింబల్ అయితేనేమో రకరకాల వేరియంటేషన్స్ మార్చుకుంటే, మనకైతేనేమో ఇది ఓన్లీ 360 వరకు వస్తుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది కానీ మనం చూద్దాము. మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ అవుపిస్తున్నదా, ఇది ఛార్జింగ్ టైప్ సి ఛార్జింగ్ పోర్టు, అలాగే ఇది పవర్ ఆన్ బటను. అండ్ అలాగే వచ్చేసి 3 types ఆఫ్ లైట్స్ ఉంటుంది, లైట్స్ వస్తుంది ఇందులో. వైట్ లైట్ వస్తుంది, ఫాగ్ లైట్ వస్తుంది, అల్ట్రా లైట్ వస్తుంది. అండ్ అలాగే ఇది టైప్ సి చార్జర్. దీనికి కూడా మళ్ళీ మనం చూసుకుంటే ఇంకా దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. దూరం ఉన్నా కానీ, దూరం తీయాలన్నా కానీ ఈజీగా ఉంటుంది. ఇంకా మనం అందరు ఉన్నప్పుడు, ఎక్కువ చాలామంది ఉన్నప్పుడు ఇది యూజ్ చేసుకున్నాం. మన మెయిన్ ఇది ఆపరేటింగ్ చేయడానికి ఏది మన రిమోట్ లెక్క అన్నాడు. ఇదేమో మన ఈ ఫస్ట్ అవుపిచ్చేదేమో గ్లింబల్ రొటేట్ చేయడానికి, ఇదేమో పొజిషన్ తీసుకోవడానికి. దీంట్లో కానీ కొన్ని కీస్ ఉంటాయి. అలాగే ఇదేమో మన ఫొటోస్కైనా వీడియోస్కైనా క్లిక్ చేసుకోవడానికి, అంటే మన చేతిలోనైనా జేబులోనైనా ఎక్కడైనా పట్టుకొని తీసుకోవచ్చు. దీన్ని ఒకసారి మీకైతే ఆన్ చేసి చూపిస్తా. ఈ బటన్ అవుపిస్తుంది కదా, ఇది ఆన్ చేయాలి. ఆన్ అయింది, రైట్. ఇదైతే ఆన్ అయింది. మనం ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాం, చూడండి. సారీ, బటన్ ఆన్ చేయడం మర్చిపోయినా, ఇది కానీ ఆన్ చేస్తాను. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తుంది ఒకసారి. అంటే కొంచెం ఛార్జింగ్ డౌన్ ఉండడం వల్ల కొంచెం స్లో తిరుగుతుంది, మ్యాక్సిమం మంచిగానే తిరుగుతుంది. ఇది ఇలా దీంట్లో కానీ కొన్ని మాన్యువల్ ఇచ్చారు, మనకు కానీ తెలియదు. కొన్ని చూసి ఇంకా ఏది మన ఫేస్ ట్రాకింగ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈ ఆప్షన్, దీన్ని కింద బటన్ ప్రెస్ చేస్తే ఫాస్ట్ ప్రెస్ మనం స్టార్ట్ చేసినప్పుడు స్ట్రైట్ వచ్చేస్తాయి, డైరెక్ట్ ఏ పొజిషన్ ఉంటే ఆ పొజిషన్కి వచ్చేసి ఇలా. లెఫ్ట్ రైట్. దీనికి బ్లూటూత్ కనెక్షన్ కానీ ఆప్షన్ ఉంటుంది. బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే మనం ఇక్కడ ఫొటోస్ తీసేటప్పుడైనా, వీడియోస్ తీసేటప్పుడైనా ఇక్కడ ఊకే ప్రెస్ చేయకుండా మన హ్యాండ్లో ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ ఇంకా దీన్ని క్లిక్ చేస్తే ఫోటో కానీ వీడియో కానీ దీంతో తీసుకోవచ్చు మనం. ఇది మళ్ళీ దీని లైట్ వచ్చేసి లైట్ కానీ చూడండి, లైట్ ప్రెస్ పవర్ ఆన్ చేస్తున్నా. మీకు ఛార్జింగ్ లేదు కాబట్టి అవుపిస్తలేదు. 3 వేరియంట్స్ వస్తాయి లైట్, 3 కలర్లు వస్తాయి.
ఇది వచ్చేసి మన గ్లింబల్ అనమాట. ఈ చాలా రోజులు అని తీసుకుందాం అనుకుంటున్నా, మొత్తానికి అయితే ఇప్పుడు కుదిరింది. నెక్స్ట్ వచ్చేసి మన మైక్ గాన చూద్దాం. ఇది పక్కకు పెట్టేసుకున్నాం. ఛార్జింగ్ బ్యాకప్ అయితే ఇంకా నేను చెక్ చేయలేదు, మ్యాక్సిమం అయితే చెక్ చేయలేదు, తర్వాత చెక్ చేసినప్పుడు ఇంకా చెప్పి ఇది పక్కకు పెట్టేద్దాం. దీన్ని మోడల్ నేమ్ వచ్చేసి Q18 360 రొటేటింగ్ డెస్క్టాప్ ట్రైపోడ్. ది డీటెయిల్స్ అనేవి మనకి డిస్క్రిప్షన్లో ఇస్తా, చూసుకోండి. అలాగే సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనది మైక్ గాన దాన్ని కానీ అన్బాక్స్ చేసి చూపిస్తా. ఎక్స్ప్లెనేషన్ అయితే కరెక్ట్ రావట్లేదు, ఏమనుకోకరి, మనకు వచ్చినట్టు చేసిన. ఎందుకంటే ఇలాంటి అన్బాక్సింగ్ చేయడానికి ఫస్ట్ టైం, చాలా సార్లు తీసుకున్నాను, ఇదివరకు GoPro కానీ తీసుకున్నాను, దాని అన్బాక్సింగ్ చేసిన. కాకపోతే మనకు అంత ప్రాపర్గా చేయడం రాదు, అంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అయితే రాదు, ఏమనుకోకండి. నెక్స్ట్ మన ఐటమ్ వచ్చేసి మైక్ K18 అవుపిస్తున్నా, ఒక్క నిమిషం. రైట్, ఇది K18 సింగిల్ మైక్ సింగిల్ రిసీవర్, బ్లూటూత్. ఇది కానీ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. దీన్ని కానీ కోటిలోనే తీసుకున్నా. దీంట్లో వచ్చేసి ఏమొస్తాయంటే ఒక ఛార్జింగ్ వైరు, కేబుల్ అన్నట్టు, ఛార్జింగ్ కేబుల్ టైప్ C అవుపిస్తున్నా ఇది. అలాగే లోపల చూసుకుంటే వస్తలేదు మనకి మాన్యువల్ గైడ్లైన్స్, ఇది గైడ్లైన్స్ అన్నట్టు, అంతేనా, గైడ్లైన్స్ అన్నట్టు. ఇది మనం ఐఫోన్కి యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఆండ్రాయిడ్ కానీ యూజ్ చేసుకోవచ్చు, 2 టైప్స్గా యూజ్ అవుతాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది మన మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి సింగిల్ రిసీవర్. ఇది వచ్చేసి రిసీవర్ ఓపిస్తుందా, ఇది రిసీవర్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మైక్, మన మెయిన్. ఇది ఐఫోన్కి అలాగే ఆండ్రాయిడ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. మనకేంటంటే మెయిన్ ఇప్పుడు కొన్ని లాంగ్ వీడియోస్ తీస్తున్నప్పుడు ఏమైందంటే మన ఉన్న ప్లేస్లో కరెక్ట్గా వాయిస్ అనేది రికార్డు కావట్లేదు. ఏమవుతుంది, ఎయిర్ డిస్టర్బెన్స్, పక్కన అది సౌండ్స్ వస్తాయి కాబట్టి కరెక్ట్ ప్రాపర్ రాదు. అదే మనకి మైక్ ఉందనుకో, ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా కానీ కంట్రోల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. తర్వాత ఎన్హాన్స్ చేసుకొని కానీ వాయిస్ రిడ్యూస్ నాయిస్ కానీ చేసుకోవచ్చు. అందుకని ఇది తీసుకున్నాం. ఇదైతే లో బడ్జెట్లో ఉందని ఇది ఒకటి తీసుకున్నా ప్రజెంట్, ఎందుకంటే డబ్బులు ఎక్కువ లేకుండే. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది పిన్ అవుపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఐఫోన్ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా అటాచ్ చేస్తే అటాచ్ చేసి ఓటీజీ ప్లగ్, మన ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది కదా ఫోన్కి, దానికి అటాచ్ చేయాలి. అటాచ్ చేస్తే ఆన్ అవుతుంది, ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. ఇది ఆన్ చేస్తే కనెక్ట్ అయితే తర్వాత మనం మ్యాక్సిమం ఒక 10 to 30 మీటర్స్ దాకా కానీ వస్తుంది. ఇది వాయిస్ దూరం అంటే మధ్య దూరం, కొంచెం దూరం ఉందన్న. ఎందుకంటే మెయిన్ ఇవి కావాలి, మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఇవి. ఏంటంటే వీడియో ప్రాపర్ రావాలి, హై క్వాలిటీలో కానీ చేసాను ట్రై చేస్తున్నాం. కానీ ఇంకా మనకి మొబైల్లో కాబట్టి అంత కాదు, మనకు అయినంత వరకు అయితే మేము చేస్తున్నాం. ఇంకా ముందు అయితే ఇంకా డెవలప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఖచ్చితంగా చేస్తాం. మనకైతే ఇప్పుడైతే ఇవి ప్రోడక్ట్స్. ఇదివరకు GoPro కానీ చేసినాం, అది కానీ ఉంటుంది, అది కానీ ఒకసారి చూడండి, దాని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఆ వీడియోది కానీ అన్ఫార్చునేట్గా అదైతే కొంచెం రిపేర్ అయ్యి పలిగిపోయింది అది, ఇంకా అదైతే దాంతో వాడతారు. ఇప్పుడైతే మొబైల్ తోటి యూజ్ చేస్తున్నాం. సో ఇవి మన ఈరోజు వచ్చేసి మన ఛానల్కి కావాల్సిన కొత్త ప్రోడక్ట్స్, తెచ్చిన కొత్త ప్రోడక్ట్స్ అంటారు, ఐటమ్స్ అంటారు, లేకపోతే యాక్సెసరీస్ అంటారు. ఇంకా నేనైతే అలా మాకు వచ్చేటట్టు పిలుస్తాను. సో ఇవి అన్నట్టు మళ్ళీ ఫ్యూచర్లో ఇన్ కేస్ మనకి శాలరీ ఫస్ట్ పేమెంట్ కానీ వస్తే ఇంకా డెవలప్ ఖచ్చితంగా చేస్తాం. మీకు కానీ హై క్వాలిటీలో వీడియో అయినా ఇబ్బంది డిస్టర్బెన్స్ లేకుండా అట్లా వీడియోస్ అందించడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇది ఇవాళ వీడియో, మళ్ళీ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.